ఢిల్లీ 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎన్నికయ్యారు. పలువురు పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ రేఖా గుప్తా వైపే బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపింది. ఇక రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ హాజరవనున్నారు. ఢిల్లీ సీఎంను ఎన్నుకోవడానికి బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. బీజేపీ అధినాయకత్వం నియమించిన పరిశీలకుల సమక్షంలో సీఎం అభ్యర్థి ఎంపిక జరిగింది. ఈ సమావేశానికి 48 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సీఎం అభ్యర్థిగా రేఖా గుప్తాను ఎన్నుకున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియమించనున్నారు. ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా నిలిచారు. ఉప ముఖ్యమంత్రిగా పర్వేష్ వర్మ పేరును ఎమ్మెల్యేలంతా బలపరిచారు. బీజేపీలో క్షేత్రస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన రేఖా గుప్తా పార్టీలో అనేక పదవులు చేపట్టారు. ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేవైఎం ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా, కౌన్సిలర్ గా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, జాతీయ కార్యదర్శిగాను పనిచేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రేఖా గుప్తా. రేఖా గుప్తా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆమెను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ఎన్నో సానుకూల అంశాలు కలిసొచ్చాయి. పార్టీలో ఆమెకు పెద్ద నేతలతో పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలే ఆమెను సీఎంగా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ 20కి పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఏ రాష్ట్రంలోనూ మహిళా ముఖ్యమంత్రి లేరు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళను నియమిస్తే బాగుంటుందని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. దాంతో పాటు పార్టీ కోసం రేఖా గుప్తా చాలా కష్టపడ్డారని, ఆమె సేవలను గుర్తించిన సమయం వచ్చిందని అధినాయకత్వం భావించినట్లు టాక్ నడుస్తోంది. ఇకపోతే రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారినే సీఎంగా నియమించింది బీజేపీ. ఇప్పుడు ఢిల్లీలోనూ ఇదే స్ట్రాటజీని ఫాలో అయింది. ఇక బీజేపీ నాయకులు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటుకు చేయడానికి ప్రతిపాదనను అందజేశారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేల జాబితాను కూడా అందజేశారు. ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ఈ ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత గురువారం ఢిల్లీ రామ్లీలా మైదానంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ అగ్రనాయకులు, కేంద్ర మంత్రులు, మిత్రపక్షాల నాయకులు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు.